రామాయంపేట మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 3 రోజుల్లో జొన్నల కేంద్రం ఏర్పాటు చేయకుంటే కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. మండల పరిధిలోని దంతెపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, కిషన్ తండా గ్రామాలలో సుమారు 300 ఎకరాలలో రైతులు జొన్న పంట పండించారని, పంట మార్పిడి చేయాలని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం పంట మార్పిడి చేసిన రైతుల పంట కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రైతులకు, మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మస్కూరి బాలరాజు, దంతెపల్లి సర్పంచ్ని. గత ఫిబ్రవరి నుంచి దంతెపల్లి రామాయంపేట మండలం, దంతెపల్లి విలేజ్, కాట్రాల, జమ్లా తాండా, పరతాపూర్ అండ్ కిషన్ తాండా ఈ 4-5 గ్రామాలలో విపరీతమైన జొన్న క్రాపు రైతులు పండించారు. దానికి సరైన విధంగా మార్కెట్ సెంటర్ లేక గత సంవత్సరంలో ఆరగొండ, బసన్నపల్లె తాండాల అంటే అక్కడ కామారెడ్డి జిల్లా అయినటువంటి ఆరగొండ, బసన్నపల్లె సెంటర్లకు తీసుకెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు గోదాం ఫుల్ అయిందని అంటే సారంగపూర్ సెంటర్లకు పంపించడం జరిగింది. గత సంవత్సరం రైతులు పడ్డ ఇబ్బందులను ఫేస్ చేసుకొని అప్పుడు సర్పంచ్ లేకున్నా కానీ గ్రామంలో చాలా ఇబ్బందులను రైతులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రామాయంపేట మండలంలో, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో దంతెపల్లి సెంటర్ కావాలనే కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటంటే విపరీతమైన జొన్న క్రాపు రైతులు పండిస్తున్నందుకు దంతెపల్లి గ్రామంలో జొన్నల కేంద్రం ఉండాలని మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సంబంధిత ఆఫీసర్లకు అండ్ వ్యవసాయ ఆఫీసర్లకు, మార్కెట్ కమిటీ డిఎం గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా ఎంపీ గారు డైనమిక్ లీడర్ రఘునందన్ రావు గారి దృష్టికి కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది. రెండవది ఏంటంటే ఇప్పుడు సెంటర్ గత 5-6 రోజుల నుంచి బాగా తీవ్రంగా చేస్తున్నా కానీ వీళ్ళు రామాయంపేటకు మార్చడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. ఎందుకనంటే అక్కడ సరైన విధంగా మన మిషన్లు, జాలి మిషన్లు లేకపోవడం వల్ల రవాణా వ్యవస్థ ఇబ్బంది అవ్వడము. రామాయంపేట నుంచి దంతెపల్లి అనేది 18 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి తక్షణమే దంతెపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసి రైతులకు సరైన విధంగా న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున రామాయంపేట నుంచి డిమాండ్ చేయడం జరిగింది. జై బీజేపీ. రైతులు చాలా అరగోస పడుతూ ఉన్నారు. ఈ జొన్నల కేంద్రాలకు సంబంధించి గత 4 నెలల క్రితం కూడా మా భారతీయ జనతా పార్టీ సర్పంచులు అందరు కలిసి, రామాయంపేట మండలంలో ఉన్న సర్పంచులు అందరు కలిసి మా ఎంపీ ద్వారా కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. 4 నెలల క్రితం 300 ఎకరాలలో జొన్న పంట పండింది. ఏదైతే పర్వతాపూర్ కానీ, కిషన్ తాండా కానీ, జమ్లా తాండా కానీ ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం చెప్పింది ప్రత్యామ్నాయ పంటలు వేయమని చెప్పింది. ప్రభుత్వమే చెప్పింది, మేము చేయలే, మరి రైతులు చేయలే. ప్రత్యామ్నాయ పంటలు వేయండి, ప్రత్యామ్నాయ పంటల ద్వారా ఇంకా లాభం వస్తుంది అంటే 300 ఎకరాలలో వేసి 4 నెలల నుంచి కళ్ళాలలో ఇలా జొన్నల పంట ఉంటే, అరే బుద్ధి ఉండాలి. ఎన్నిసార్లు చెప్తారబ్బా, ఎన్నిసార్లు చెప్తున్నాము. ఈ అధికార యంత్రాంగము దరిద్రమే నిద్రపోతుంది. ఈ మళ్ళీ ఎమ్మెల్యేకి చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోడు. ఇంత దరిద్రంగా 300 ఎకరాలలో 1000 టన్నుల జొన్న పంట ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వారబోసుకొని ఉంటే 3 నెలల నుంచి 4 నెలల నుంచి జొన్న పంట ఒక గింజ కొనలేదబ్బా, 1 కిలో కొనలేదు. బుద్ధి ఉండాలి మీకు, ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి. మేము స్థానిక ఎమ్మెల్యేని కూడా అడుగుతూ ఉన్నాం, దయచేసి దీంట్లో చొరవ తీసుకోండి. మీకు తెలుసు కదా, దంతెపల్లి, పర్వతాపూర్, కాట్రాల, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఏ పంట పండింది అనేది ఎమ్మెల్యే గారికి తెలియదా? మీరు చెప్పండి, కలెక్టర్తో మాట్లాడండి. ఖచ్చితంగా జొన్నలకు సంబంధించి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పటికే 4 నెలలు అవుతుంది, వర్షాలు పడుతున్నాయి. ఒక దిక్కు నిన్న పెద్ద వర్షము, ఎక్కడిదక్కడ కొట్టుకపోయినాయి, నీళ్ళల్లో తడిసినాయి, వడ్లు తడిసినాయి. ఇలా రాయలాపూర్లో కూడా ధర్నా చేసిరు. రాయలాపూర్లో నెత్తినోరు కొట్టుకున్నారు, మొత్తం తడిసిపోయినాయి వడ్లు తడిసిపోయినాయి, మక్కలు తడిసిపోతున్నాయి, జొన్నలు తడిసిపోతున్నాయి. అరే ఇంత జరిగిన రామాయంపేటలో మేము అనేక కేంద్రాల దగ్గరకు పోయి ఎంఆర్ఓకి కానీ, ఆర్ఐలకు కానీ, అధికారులకు కానీ అందరికి ఇంత నెత్తునోరు మొత్తుకొని చెప్పినా కానీ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సిగ్గులేని ప్రభుత్వానికి మొద్దు నిద్రలో ఉంది.
ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, 3-4 రోజులలో కేంద్రం కనుక ఏర్పాటు చేయకపోతే ఏదైతే గ్రామాల నుంచి పండిన పంటను తీసుకుపోయి మొత్తం ట్రాక్టర్లు వేసుకొస్తాం. ఇప్పుడు చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారు వినండిగా, మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ట్రాక్టర్లలో తీసుకొచ్చి మీ కలెక్టర్ ఆఫీస్లో పెట్టి మేము అక్కడనే కలెక్టర్ ఆఫీస్లో దిగ్బంధం చేస్తాం. మీ కలెక్టర్ దగ్గర మీరే జోక్తారా, మీ అధికారులు జోక్తారా, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారా? 3 రోజులు టైం ఇస్తున్నాం. 3 రోజులలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంపల్సరీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇది రైతుల కోసం, రైతులను ఆదుకోవడం కోసం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ను. దయచేసి కొనుగోలు కేంద్రాన్ని 3 రోజులలో ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతా. రామంపేట మండల శాఖ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రామంపేట మండలంలో పర్వతాపు దంతెపల్లి కిషన్ తండాలకు సంబంధించినటువంటి రైతులు ఏవైతే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలకు వేస్తున్నారు కనుక ఈ యొక్క జొన్నను ఎక్కువ పండించారు పర్వత గ్రామ రైతులు. కాబట్టి రామంపేట మండలంలో వరి కేంద్రాలను ఎట్లయితే వరికి కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా చేసిరో జొన్నల కేంద్రాన్ని కూడా అదే విధంగా రామంపేట మండలంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క రామంపేట మండల శాఖ రైతుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా జొన్నల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రామంపేట మండలంలో మేము కోరుతా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.